మల్లయ్య యాదవ్ మాజీ ఎమ్మెల్యే, ఆయనతో మాట్లాడదాం ఒకసారి. నమస్తే అండి. నమస్కారం. ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇవాళ తీర్పు రాబోతోంది. సో ఈ తీర్పు ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? నిష్పక్షపాతంగా రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ గారు ఆ పదవికి ఎటువంటి మచ్చ లేకుండా ఉండాలి అని అంటే ఈరోజు నిర్ణయాన్ని వెలుబుచ్చాల్సిన అవసరం ఉంది. క్లియర్గా వారి ఆత్మ ప్రబోధం మేరకు వాస్తవాలు ఏందో తెలుసు. ఈ రాష్ట్రంలో పుట్టిన ఆయన ఒక బాధ్యత కలిగిన వ్యక్తి. ఈరోజు ఒత్తిళ్లకు తలొగ్గి కాలయాపన చేసే ప్రయత్నం స్పీకర్ గారు చేయకుండా నిర్ణయం తీసుకుంటే కటువుగా పార్టీ మారిరనే విషయం వారికి పూర్తిగా తెలుసు. ఒక శాసనసభ్యుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా, సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిగా, పార్టీ మారిన వ్యక్తి ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీకి మారిన వ్యక్తి అనర్హుడు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రాజీవ్ గాంధీ గారే పార్లమెంట్లో బిల్లు ఆమోదం చేసిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు తూచా తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు నిర్ణయం తీసుకొని వాళ్ళని శాసనసభ్యత్వాన్ని రద్దు చేయమని అని చెప్పేసి ఏదైతే కాంప్లైంట్ చేసినామో దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకోమని చెప్పేసి విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోమని చెప్పి వారి కోర్టులోనే బాలు వదిలిపెట్టింది. కాబట్టి ఈరోజు ఆ కుర్చీకి కానీ పదవికి కానీ ఎటువంటి మచ్చ రాకుండా ఉండాలంటే చరిత్రలో నిలిచిపోయే విధంగా తీర్పు చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి. వాళ్ళు నిజాయితీగా నిజంగా ప్రజాసేవ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి దగ్గర పోయి కండోలు మార్చుకున్నారు అని చెప్పేసి అనుకుంటే ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ అవుతారు. పార్టీ కూడా వాళ్ళకి టికెట్ ఇవ్వాలా తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు సమర్థులు అని చెప్పేసి ఆ పార్టీ భావించి కండువాలు మార్చినప్పుడు ఈ పార్టీలో గుర్తు మీద గెలిచిన వాళ్ళని ఆ పార్టీలోకి తీసుకున్నప్పుడు వాళ్ళు సమర్థులని భావిస్తే తప్పకుండా ఆ పార్టీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ప్రజలు కూడా నిజమైన శాసనసభ్యులు, వీళ్ళు నిజమైన ప్రజాప్రతినిధులు, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు, మాకోసమే త్యాగం చేస్తున్నారు, మాకోసమే వీళ్ళ జీవితం అంకితం చేస్తున్నారు, దానికోసమే వీళ్ళు పదవులు పార్టీలు మారుస్తున్నారు అనే భావన ప్రజలలో ఉంటే తప్పకుండా గెలిపిస్తారు. కాబట్టి ఈరోజు స్పీకర్ గారు వారి బాధ్యతని వాళ్ళు నిర్వర్తించి తప్పకుండా చర్యలు తీసుకోవాలి. శాసనసభ్యత్వాన్ని అయితే సస్పెండ్ చేయాలి. యాదయ్య గారు, ప్రజెంట్ మనం మల్లయ్య గారు, ప్రజెంట్ మనం చూస్తుంటే ఇక్కడ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ అసైన్ పొజిషన్స్లోనే ఇంకా కూర్చుంటున్నట్టుగా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ బీఆర్ఎస్ కండువానే కప్పుకున్నట్టుగా కూడా వాళ్ళు వాదిస్తున్నారు. న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఆధారంగా, న్యూస్ క్లిప్పింగ్స్ ఆధారంగా ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదు అంటూ కూడా వాళ్ళ ఆరోపణగా వినిపిస్తోంది. మరి దానికి మీరేం సమాధానం చెప్తారు? తప్పు చేసిన వాళ్ళు మేము తప్పు చేసినామని ఒప్పుకోరు కదా. మా పార్టీ నుంచి ఎన్నికైన వాళ్ళు మా పార్టీ మార్చుకున్న తర్వాత వెంటనే తప్పకుండా వీళ్ళ మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ఆల్రెడీ కాంప్లైంట్ చేసినాం. మా పార్టీయే కాదు అని చెప్పి మేము అంటున్నప్పుడు ఒకవేళ పార్టీలో ఏదైనా చేయరాని తప్పు చేస్తే గీత దాటితే మేము సస్పెండ్ చేస్తాం. కానీ ఈరోజు పార్టీయే కాదు అని చెప్పి మేమే బహిరంగంగా చెప్తున్నప్పుడు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నప్పుడు మేము అదే పార్టీ అని చెప్పేసి అంటే మా పార్టీ కార్యక్రమాలకు ఎందుకు రావట్లే? మా పార్టీ కండోలు కప్పుకొని నియోజకవర్గంలో కార్యక్రమాలు ఎందుకు చేయట్లే? మా పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఎందుకు ఉండట్లే? నియోజకవర్గంలో వేరే పార్టీ వాళ్ళతో ఎందుకు ములాఖాత్ అవుతున్నారు? వేరే పార్టీ కార్యకర్తలతోనే సమావేశాలకి నియోజకవర్గాలలో ఎందుకు హాజరవుతున్నారు? ముఖ్యమంత్రి సమావేశాలకు దొంగసాటుగా దొంగల మాదిరిగా వెనక నుంచి పోతుండొచ్చు. కానీ ఈరోజు వాళ్ళు శాసనసభ నియోజకవర్గంలో వాళ్ళకు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలలో కూడా బహిరంగంగా తిరిగే పరిస్థితి లేదు. మా పార్టీ కార్యకర్తలతో తిరిగే పరిస్థితి లేదు, మా పార్టీ కార్యక్రమాలకు వచ్చే పరిస్థితి లేదు, మా పార్టీ కార్యాలయాలలో అడుగుపెట్టే పరిస్థితి లేదు. కాబట్టి మేము వాళ్ళని వ్యక్తిగతంగా మా పార్టీ కాదు అని చెప్తా ఉంటే కోర్టులో కూడా ఫిర్యాదు చేసిన తర్వాత మేము అదే పార్టీ అని అంటే మా పార్టీ కాదు అని చెప్పేసి బహిరంగంగా చెప్పిన తర్వాత కండోలు మార్చిందనే విషయం వాళ్ళకి బహిరంగంగా తెలిసిన తర్వాత ఆత్మ ప్రబోధం మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్ గారికి ఉంది. రైట్. ఇఫ్ ఇన్ కేస్ గనక ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేల ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఎమ్మెల్యేలకి అనుకూలంగా గనక ఒకవేళ ఇటు స్పీకర్ జడ్జ్మెంట్ ఇస్తే అప్పుడు మీరు ఎలా వాదన చేసే అవకాశం ఉందనుకోవాలి? మీ స్టాండ్ ఏంటి అప్పుడు? మీరు సరైన గడువులో నిర్ణయం తీసుకోకపోతే ఆ తదుపరి మేము నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఉత్సవాన్ని అంటే నూతన సంవత్సర వేడుకల్ని ఒకవేళ జైల్లో కానీ ఇంకెక్కడైనా గడపాలనుకుంటే అది మీరు నిర్ణయించుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి శుతిమెత్తగా కోర్టు కూడా ఆదేశించిన సందర్భాన్ని చూసినాం మనం. కాబట్టి డెఫినెట్గా ఈరోజు న్యాయస్థానాన్ని గౌరవించాలి, న్యాయస్థానం తీర్పును గౌరవించాలి, ఆత్మప్రబోధం వరకు నిర్ణయం తీసుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా వివరించాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న స్పీకర్ గారు వెంటనే తప్పకుండా వారి శాసనసభ్యత్వాన్ని రద్దు చేసి
వారి మంచితనాన్ని రుజువు చేసుకోవాలి. రైట్. అట్ ద సేమ్ టైమ్ ఇటు మల్లయ్య గారు మనం ఒకసారి చూసుకుంటే ఎవరైతే ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళంతా కూడా బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళమే, మేము బీఆర్ఎస్కే వర్క్ చేస్తాము అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న వైనం. అయితే మీ సొంత పార్టీలోనే వర్క్ చేస్తాము అంటున్న వాళ్ళని వద్దు అనటాన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళు అట్ ద సేమ్ టైం జాతీయ జెండా కండువా మాత్రమే మేము కప్పుకున్నాము, మర్యాదపూర్వకంగా సీఎం కప్పుతుంటే మేము తీసుకున్నాము, అనంతరం కూడా తీసేసి మళ్ళీ బీఆర్ఎస్ కండువానే కప్పుకున్నాం అంటూ కూడా వాళ్ళు వాదిస్తున్నారు. అంటే కంప్లీట్గా కూడా వాళ్ళు బీఆర్ఎస్ సభ్యత్వాన్ని వదులుకోలేదు అంటూనే వాళ్ళ వాదన వినిపిస్తోంది. అంటే వాళ్ళ వాదనలన్నీ కేవలం ఈ విషయం నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప వాళ్ళ వాదనలో నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు. ఈ తప్పు నుంచి కప్పిపుచ్చుకోవడానికి, ఈ తప్పు నుంచి మామూలుగా తప్పించుకోవడానికి, ఈ శిక్ష నుంచి బయటపడటానికి వాళ్ళు కేవలం వాళ్ళ పైకప్పు మాదిరిగా ఒంటిని కప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ నిజానికి వాళ్ళు పార్టీ మారిరు, ఏ విషయాలలో మారిరు. గాంధీకి 11 ఎకరాలు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి చెప్తామనంటే కబ్జా చేసిన భూమి కోసం గాంధీ పోయిండు. ఇతరత్ర ఎవరి అవసరాల కోసం వాళ్ళు పోయిరు అనే విషయం వాళ్ళకు ఇతరత్ర వ్యాపార విషయాలు కానీ, ప్యాకేజ్ విషయాలు కానీ, డబ్బులు సంచులు మారి కానీ, ఇతరత్ర వాళ్ళ స్వలాభాల కోసం, స్వార్థం కోసం నట్టేట పార్టీని ముంచి వాళ్ళని నమ్మిన ఓటర్లని ఏ గుర్తు మీదనైతే ప్రజాసేవ చేయాలని ఆలోచించి ఓటర్లు ఓటేసిరో ఆ ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేసి గంగలో దొక్కి ఈరోజు తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పటడుగు వేసిన వాళ్ళ మీద ప్రజాస్వామ్యయుతంగా అనర్హుడుగా ప్రకటిస్తేనే ఈ ప్రజాస్వామ్యం కూడా విలువ పెరుగుతుంది. రైట్. బై ఎలక్షన్స్ కోసం కూడా మీరు చూస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఇఫ్ ఇన్ కేస్ కనుక వీళ్ళ సభ్యత్వం రద్దు కనుక అయితే బై ఎలక్షన్స్ వైపు మీరు చూస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? ఇఫ్ ఇన్ కేస్ మీకు అనుకూలంగా పిటిషనర్లకు తరపు అనుకూలంగా కనుక వాదన వస్తే మళ్ళీ బై ఎలక్షన్స్ వెళ్తే బీఆర్ఎస్ అక్కడ గెలుస్తుంది అన్న ఒక ధీమాతోనే యూ డూయింగ్ దిస్ అనుకోవచ్చా? అంటే ఏ పార్టీ గెలవటం అనేది ముఖ్యం కాదు, తప్పు చేసిన వాళ్ళని శిక్షించటం అనేది ప్రధానం. అక్కడ నియోజకవర్గ ప్రజలు ఆలోచిస్తారు ఏ వ్యక్తి బాగుంటాడు, ఏ పార్టీ గెలవాలి, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనేది ప్రజల నిర్ణయం. అది ప్రజల నిర్ణయాన్ని మేము చెప్పలేము. ఆ రోజు ప్రజలు మా అభిప్రాయాన్ని గౌరవించి, మా నిర్ణయాన్ని గౌరవించి, మా పార్టీ తరఫున ఇచ్చిన వ్యక్తులకి ఏ గుర్తులైతే ఇచ్చారో ఆ వ్యక్తులు మా పార్టీ తరఫున పోటీ చేస్తారు, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆధినాయకత్వం, అధిష్టానం విజ్ఞప్తి చేస్తే వాళ్ళ కండోలు కప్పుకొని, వాళ్ళ జెండాలు కప్పుకొని ప్రచారం చేస్తే ప్రజలు విశ్వసించి, ప్రజలు వీళ్ళ మీద నమ్మకం ఉంచి ప్రజాసేవ చేయడానికి, ఈ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఆ పార్టీ గుర్తు మీద ఓటేసి గెలిపించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసిన వీళ్ళకి శిక్ష పడాల్సిన బాధ్యత ఉంది, అవసరం ఉంది. శిక్షించిన తర్వాత రేపు ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలలో ప్రజలు మళ్ళీ ఎవరిని ఎన్నుకుంటారు, ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తారు, ఈ నాయకులకి ఒప్పచెప్తారా, ఇంకో నాయకుడికి ఒప్పచెప్తారా అనేది అది ప్రజా నిర్ణయం. కరెక్ట్. మేము కూడా రంగంలో ఉంటాం, పోటీలో ఉంటాం, వాళ్ళు కూడా రంగంలో ఉంటారు. ఎవరికి మేలు అవుతుంది ఏంటి అని అనేది రేపు ఎన్నికలలో తేలుతుంది. ఇంతకంటే మెజార్టీతో గెలిపిస్తారా? వీళ్ళని రాజకీయంగా ఇదే చివరి అంశంగా మారుస్తారా? ఎందుకంటే పార్టీలు మారిన వాళ్ళని చూసినాం. గతంలో ఒక అనుభవం ఉంది. నాగేందర్ గారు పార్టీ మారిరు, కాంగ్రెస్లో టికెట్ ఇవ్వలేదని చెప్పేసి వేరే నియోజకవర్గానికి ఇచ్చారని చెప్పేసి రాత్రికి రాత్రి తెలుగుదేశం నుంచి పోటీ చేస్తే ప్రజలు అయ్యో పాపం ఈయనకు అన్యాయం జరిగిందని చెప్పి ఆశీర్వదిస్తే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి జాయిన్ అయితే మళ్ళీ రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే తిప్పికొట్టారు. కరెక్ట్. సో ఎస్, 5 సంవత్సరాలు దాదాపుగా రాజకీయాలకి, ప్రజా జీవితానికి దూరం ఉండాల్సిన పరిస్థితి ఆ రోజు నాగేందర్ గారికి వచ్చింది. మళ్ళీ ఆయన తప్పుడు అడుగు చేశాడు. ఆయన ఏకంగా పార్లమెంటుకే పోటీ చేశారు. ఈ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా గెలిచిన వ్యక్తి మళ్ళీ ఇంకొక పార్టీ కండవ కప్పుకొని పార్లమెంట్లోనే ఏకంగా పోటీ చేసినప్పుడు అంతకంటే పెద్ద ఎవిడెన్స్ ఏం కావాలి? వెంటనే చర్యలు తీసుకోవాలి. నైతికత ఉంటే, రాజకీయాలలో నైతికత ఉంటే ఆ పార్టీ రాజీనామా చేయించి టికెట్ ఇవ్వాలి. ఏ పార్టీని తరపునైతే గెలిచిరో ఆ పార్టీకి, ఆ పార్టీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి వాళ్ళు కొత్తగా ఆయన శక్తివంతుడు అని చెప్పేసి అనుకుంటే అవకాశం ఇస్తే, అవకాశం ఇచ్చిన మేరకు ప్రజలు ఆశీర్వదిస్తారా లేదా అనేది తెలుస్తుంది. ఆ రకంగా నిర్ణయం కూడా వాళ్ళు వెలిపించారు ప్రజలు. కాబట్టి ఈరోజు చేసిన తప్పుని తప్పించుకోవడానికి, ఆ తప్పు నుంచి బయటపడటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఇటువంటి తప్పుల్ని సమర్థించుకుంటూ పోతే రేపటి భావితరాలకి, భవిష్యత్ తరాలకి మనం ఆదర్శంగా ఉండలేం. కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా
ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన అతను ఇంకో పార్టీలకి చట్ట విరుద్ధంగా మారిన వ్యక్తుల మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది. ఆ అవకాశం, అధికారం, హక్కు ఆయనకి ఉన్నాయి కాబట్టి చట్టం పరిధిలో చేయాల్సిన ఆ నిర్ణయాన్ని మీరు వెంటనే చేయండి అని చెప్పేసి న్యాయస్థానం కూడా ఆదేశించింది. అయితే మలయ్య యాదవ్ గారు ఒకసారి చూసుకుంటే దానం నాగేందర్ కానీ కడియం శ్రీహరి కానీ వీరిద్దరు కూడా నోటీసులకు సమాధానం ఇవ్వడానికి మరికొద్ది సమయం కోరినట్టుగా అర్థమవుతుంది. దానికి స్పీకర్ సైతం సానుకూలంగా స్పందించారు. ఇక రేపు సీల్డ్ కవర్లో దీనికి సంబంధించిన తీర్పును సైతం వెలువరించాల్సిన అవసరం మనకు కనిపిస్తోంది. అయితే వీళ్ళిద్దరూ టైం కోరిన అంశాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు చచ్చిపోయిన ఆయన తరపున వాదనలు ఉంటాయి, చంపిన ఆయన తరపున కూడా వాదనలు ఉంటాయి. మన న్యాయస్థానం ఇచ్చిన వెసులుబాటు అది, ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం అది. ఇటువైపు అడ్వకేట్ వాదిస్తాడు చేయలేదని, చేసిన విషయం అందరికీ తెలుసు, బహిరంగంగా అతను కూడా ఒప్పుకుంటాడు. కానీ సాక్ష్యాలని తారుమారు చేసి ఏదో నేను బయటపడటానికి చేసే ప్రయత్నం చేస్తున్నా అని చెప్పేసి వీళ్ళు కూడా అంటారు. లాస్ట్కి సాక్ష్యాలు లేవనో, అది లేవనో, ఇది లేవనో తారుమారయి తీర్పులు వస్తున్న సందర్భాన్ని కూడా చూసినాం. అదే రకంగా ఇక్కడ వాదనలు వినిపించడానికి అడ్వకేట్లకు అని వీళ్ళు ఎంగేజ్ చేసి ఉండొచ్చు. వీళ్ళు తప్పించుకోవడానికి అనేక రకమైన సమాధానాలు, దొడ్డిదారి సమాధానాలు చెప్తుండొచ్చు. కానీ ఆ సమాధానాలు ప్రధానం కాదు. వాళ్ళు గెలిచినప్పుడు ఏ పార్టీ మీద గెలిచారు, ఈరోజు ఏ శాసనసభ్యులుగా ఏ పార్టీకి అనుబంధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారో, కొనసాగుతున్నారు అనేది ప్రధానం. ఆ విషయం స్పీకర్ గారికి తెలుసు, నియోజకవర్గ ప్రజలకు తెలుసు, పార్టీ కార్యకర్తలకు తెలుసు. కొత్తగా నిన్నగాక మొన్న ఆ పార్టీలు గెలిచి ఈ పార్టీలకు వచ్చి మా మీద పెత్తనం ఏదని చెప్పేసి కార్యకర్తలు అనేక సందర్భాలలో వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని గమనంలోకి తీసుకొని ఈరోజు నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది. స్పీకర్ గారు కూడా మామూలుగా అధికారానికి తలలోకి ఆ పార్టీ శాసనసభ్యుడు అని చెప్పేసి, అనుబంధం అని చెప్పేసి ఆయన అనుకోని నిర్ణయాన్ని ఇంకా చేయకపోతే న్యాయస్థానంలో తప్పకుండా వాళ్ళు మేము అమలు చేస్తాం, మీకు వదిలేస్తున్నాం నిర్ణయాన్ని, మీరు చేయలేనప్పుడు మేము తప్పకుండా మా చేతిలోకి తీసుకుంటామని చెప్పారు. డెఫినెట్గా ఈ మధ్యకాలంలో మహారాష్ట్రలో కూడా జరిగింది, శాసనసభ్యత్వాన్ని రద్దు చేశారు. కాబట్టి ఇటువంటివన్నీ పరిగణలోకి తీసుకొని స్పీకర్ గారు ఆ కుర్చీకి గౌరవం పెరిగే విధంగా, అప్రతిష్ట రాకుండా ఉండే విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. తీసుకోవాలని కూడా మేము భావిస్తున్నాం, కోరుకుంటున్నాం. ఎస్, ఇక ఇప్పటికే స్పీకర్ సైతం అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మరికొద్ది నిమిషాల్లో మేబీ మనకి తీర్పు సైతం రాబోతోంది. ఇఫ్ ఇన్ కేస్ గనక ఇటు ఫిరాయింపు అనే ఆరోపణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేస్కు సంబంధించి వాళ్ళకి అనుకూలంగా తీర్పు వస్తే వాళ్ళు మళ్ళీ మీతోనే పనిచేయాల్సిన అవసరం కూడా మనకు కనిపిస్తోంది. మళ్ళీ బీఆర్ఎస్ అసైన్ చేసిన పొజిషన్స్లోనే ఉంటారు కాబట్టి అప్పుడు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? నెవరండి, మా పార్టీలో మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇచ్చేది లేదు. కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. కార్యకర్తలు ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోరు. ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే రెండో శ్రేణి నాయకత్వం అంతా కూడా వాళ్ళని మళ్ళీ ఈ పార్టీలకు తీసుకునే అవసరం లేదు, తీసుకునేది లేనే లేదు అని ఖరాఖండిగా చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం కూడా తప్పు చేసి మళ్ళీ బయటికి పోయిన వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చుకొని ఇందులో ఉంచి మళ్ళీ ఏదో పెద్ద పిట్టలు వేస్తారు అని చెప్పేసి భావించట్లేదు. మాకు అవసరం అంతకంటే లేదు. వాళ్ళ స్థానాలలో పోటీ చేయడానికి ఆ స్థాయి కలిగిన నాయకులు నియోజకవర్గంలో 10ల సంఖ్యలో ఉన్నారు, 100ల సంఖ్యలో ఉన్నారు. ఎస్, అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు సంబంధించి విడివిడిగా సైతం స్పీకర్ వాదన విన్నారు. అనంతరం కూడా ఆయన ఒక తీర్పునిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు అనుకూలంగా తీర్పు రాకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారనుకోవాలి మల్లయ్య గారు? న్యాయస్థాన పరిధిలో ఉంది కదండి. ఇప్పుడు కాలయాపన చేయడానికి వాయిదాల మీద వాయిదాలు వేసి, ప్రతిసారి డేట్లు పెట్టి వాయిదాలు వేసి కాలయాపన చేయొద్దని చెప్పేసి స్పీకర్ గారిని కూడా కోరుతున్నాం మేము. స్పీకర్ గారు నిర్ణయం తీసుకోకపోతే వాళ్ళకు ఒక వ్యవధి ఉంది. ఈ కాల వ్యవధిలో, ఈ పరిధి లోపల మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి న్యాయస్థానం ఒక గడువుని నిర్ణయించింది. ఆ గడువు లోపల నిర్ణయం తీసుకోకపోతే డెఫినెట్గా న్యాయస్థాన పరిధిలో నిర్ణయం జరుగుతుంది. అప్పుడు వీరికి కూడా గౌరవం ఉండదు. వీరు తీసుకోవాల్సిన నిర్ణయం న్యాయస్థానం తీసుకుంటే ఆ కుర్చీకి కూడా అప్రతిష్ట. కాబట్టి స్పీకర్ గారి ఆ గౌరవాన్ని కాపాడే విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని భావిస్తుంది. అదే చెప్తున్నానండి. ఇన్ కేస్ నిర్ణయం తీసుకున్న అనంతరం కూడా మీకు అనుకూలంగా నిర్ణయం రాలేదు, ఎవరైతే ఎమ్మెల్యేస్ ఫిరాయింపు అనే ఆరోపణ ఎదుర్కొంటున్నారో వాళ్ళకి అనుకూలంగా కనుక నిర్ణయం వస్తే మీరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? న్యాయస్థాన పరిధిలో ఉండనే ఉంది. ఇక్కడ కాకపోతే న్యాయస్థానం మళ్ళీ వెంటనే యాక్షన్ తీసుకుంటుంది. న్యాయస్థానం దగ్గర ఆల్రెడీ వీళ్ళు జాయిన్ అయిన వీడియోస్, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని ప్రొడ్యూస్ చేసినాం, సాక్ష్యాధారాలతో సహా. న్యాయస్థానానికి పోయినప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు ప్రధానంగా కావాలంటారు. ఆ ప్రధానమైన ఆధారాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఆ రోజు చేరిన సందర్భంగా మాట్లాడిన మాటలు, చేరినప్పుడు కండోలు కప్పుకున్న విషయాలు, ఆ తర్వాత పార్టీకి అనుబంధంగా వ్యవహరించిన తీరు, శైలి, వీటన్నిటి మీద దానికి సంబంధించిన అనుబంధంగా ఉండే అన్ని రికార్డులని, సాక్ష్యాధారాలని కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది.
కాబట్టి కోర్టులో తప్పకుండా వీళ్ళు శిక్ష పడాల్సిందే, పడుతుంది కూడా. ప్రజా కోర్టులో కూడా శిక్ష పడాలని కోరుకుంటున్నాం. న్యాయస్థాన పరంగా తప్పకుండా శిక్ష పడుతుంది. ఎస్ ఆ నమ్మకం ఉంది. మల్లయ్య గారు